ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి గొప్ప? ఏంటి గొప్ప? కన్న వాళ్ళని అయిన వాళ్ళని దూరం చేసుకుని బ్రతకడం అది గొప్ప కాదు. మాతో ఉంటూ మా కళ్ళ ముందే ఉంటే మాకు చాలు, అదే మాకు గొప్పే. నీతో పాటు ఆ దేశానికి వస్తే మేము చచ్చాక మా శవాలు కూడా వాడి కోసం ఐసు డబ్బాలో ఎదురు చూసే కర్మ మాకొద్దే. అత్తయ్య, మీరేం మాట్లాడరేంటి? ఆద్యే ఈ పెళ్లి నాకొద్దు అన్నాక ఇక మాట్లాడడానికి ఏముంటుంది? ఆద్య, అమ్మ నిన్ను తీసుకొచ్చింది, నాతో పాటు సమానంగా నిన్ను చూస్తుంది. ఇలా వెళ్ళిపోవడానికి కాదు. ఏముందని ఇక్కడ ఉండాలి? 4 రోజులు ఉండిపోవాలంటే సరే గాని ఆ లగ్జరీ లైఫ్ వదిలిపెట్టి పెళ్లి చేసుకోవాలి, ఇక్కడే ఉండాలి అంటే ఎలా? ఇక్కడ ఇలాగే బ్రతకాలని వాణ్ణి ప్రేమించినప్పుడు నీకు తెలీదమ్మా? ఇలాగే బ్రతకలేను కాబట్టే ఆప్షన్ ఇచ్చాను. శ్రీనుని నాతో పంపిస్తాను అంటే పెళ్లి చేయండి, లేదంటే లేదు. వాణ్ణే కాదమ్మా, నిన్ను కూడా మాకు దూరంగా పంపించలేం. చిన్నప్పుడు నిన్ను మా చేతుల్లోకి తీసుకోలేకపోయినా మా గుండెల్లోకి తీసుకున్నాం. మాకు దూరం కావాలన్న ఆలోచన మానుకోమ్మా. ఇంతమంది చెప్తున్నా నీకెందుకు అర్థం కావడం లేదు? దానికి అర్థం కాదు. అర్థం చేసుకోవడం, అయిన వాళ్ల మధ్య బ్రతకడం దాని రక్తంలోనే లేదు. ఎందుకు దాంతో మాటలు? అదే నేను అంటున్నాను. నా కండిషన్ నేను చెప్పాను. ఇష్టం ఉంటే పంపించండి, లేదంటే వదిలేయండి. అంతేగాని నన్నెందుకు బ్రతిమలాడి ఇబ్బంది పెడుతున్నారు? హో, నేను తప్ప శ్రీనుకి వేరే దిక్కు లేదు కదా. చదువుకొని నాలాగా అమెరికా నుంచి వచ్చిన అమ్మాయి దొరకదు కదా. అందుకేనా నేను వద్దు అంటున్నా బ్రతిమలాడుతున్నారు. శ్రీను నాతో అమెరికా వస్తేనే ఈ పెళ్లి, లేదంటే వద్దు. నువ్వు నన్ను వద్దనుకునేదేంటి? నువ్వే నాకొద్దు. సినయ్య, మామయ్య, ఇప్పటిదాకా మీరేమనుకుంటారో అన్న భయంతో నేను ఈ మాట చెప్పలేకపోయాను. ఆద్యని బాధ పెట్టకూడదని మీరు చెప్పిన మాటని గౌరవించి తను ఇంతసేపు మాట్లాడుతున్నా భరించాను. ఇప్పుడు నేను చెప్తున్నాను, నాకు ఆద్యని పెళ్లి చేసుకోవాలని లేదు. తను ఇక్కడే ఉంటానన్నా సరే నాకు తనతో పెళ్లి అవసరం లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.